శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9526390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు శని భగవానుని యొక్క భయంకరమైనటువంటి కోపంతో మీ ముందుకు వస్తున్నాడు. కావున మీ నుంచి ఈ రెండు విషయాలను కోరుకుంటున్నాడు. మీరు ఖచ్చితంగా ఇలా చేయండి, లేకపోతే గనక అనేక రకాల ఇబ్బందులు మీ జీవితంలో మొదలు కాబోతూ ఉన్నాయి. ఇప్పటి స్థితిగతుల కంటే కూడాను భయంకరమైన పరిస్థితులను అనుభవించాల్సి వస్తుంది. ఇది శాస్త్రమే చెప్తున్న మాట. జ్యోతిష పండితులు మరీ హెచ్చరిస్తున్నారు. తులారాశి జాతకులు అప్రమత్తంగా ఉండండి. మీరు ఏం చేయాలో శని భగవానుని యొక్క ఆగ్రహాన్ని పోగొట్టడానికి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా ఈ రాశి జాతకుల గురించి మనం మరి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారి జాతకులు ఎంత తెలివితేటలు కలిగినా కూడా ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఉన్న ఒక పెద్ద అవలక్షణం గురించి ఇక్కడ మనము ప్రస్ఫుటంగా చెప్పాలి. అది ఏమిటంటే గనక ఎదుటి వారి యొక్క మాటల్లో ఈజీగా పడిపోతూ ఉంటారు. వారి యొక్క మాయలు పడిపోతూ ఉంటారు. వీరు చేయక మునిపే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పేస్తూ ఉంటారు. వీరికి కలిగే మంచిని అందరికీ చెప్తూ ఉంటారు. వీరికి వచ్చే ధనం గురించి కావచ్చు, లేదా వీరి యొక్క ఆర్థిక శ్రేయస్సు పెంచుకునే మార్గాల గురించి కావచ్చు, అందరికీ తెలియచేయడమే ప్రతి పనిలో విఘ్నాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో శని భగవానుని యొక్క ఆగ్రహం మీ మీద ఎక్కువగా ఉండబోతోంది. శని భగవానుని యొక్క ఆగ్రహంతో మీ యొక్క అన్ని పనుల్లో కూడా ఆటంకాలు కలగబోతున్నాయి. ప్రతి ఒక్కటి కూడాను సంకటకర పరిస్థితిగా మార్పు చెందబోతూ ఉన్నది. ఏం చేయాలో అర్థం కాని తోచని పరిస్థితుల్లోకి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. శని భగవానుని యొక్క ఆగ్రహం ఉంటే గనక ఖచ్చితంగా మీరు కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అయితే మీరు ఏమిటంటే గనక వీలైనంత వరకు కూడాను మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండండి. చేసే పని గురించి ఎవ్వరికీ తెలియచేయదు. అలాగే ప్రారంభించాలి అనుకున్న ఏ నూతన పని అయినా కూడాను మొదలు పెట్టాక పూర్తి అయ్యాక వారే తెలుసుకుంటారు. మీ నోటితో మీరు మీ యొక్క రహస్యాలు ఎవరికి తెలియచేయాల్సిన అవసరమే లేదు. అయితే రాశివారు ఎవరైతే ఉన్నారో మరి వీరి మీద అయితే శని దేవుని యొక్క భయంకరమైన కోపం అనేది ఉంది. ఎందువలన అని అనుకున్నట్లయితే గనక మీరు శని దేవుణ్ణి పూజించకపోవడం, అలాగే శని దేవునికి కోపం వచ్చే పనులు చేయడం ఇలాంటివి జరిగాయి. కావున ఈ విధంగా ఉండబోతుంది. శని దేవుడు అయితే మీ నుంచి ఈ రెండు విషయాలనే కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా వీటిని చేస్తే గనక శని దేవుడు ఖచ్చితంగా కోపాన్ని తగ్గించుకుంటాడు. ఖచ్చితంగా ఇలా చేస్తే గనక శని దేవుడు తన యొక్క కోపాన్ని తగ్గించుకుంటాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే మీరు ఏమిటంటే గనక శని భగవానునికి ఎంతో ప్రీతికరమైనటువంటి శునకాలను గౌరవించండి, హక్కున చేర్చుకోండి. ఏమైతే ఉంటాయో మరి వాటిని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాటిని చీదరించుకుంటున్నారు. ఇలా అస్సలు చెయ్యొద్దు. వాటిని హక్కున చేర్చుకోండి. మంచి నీరైనా ఇవ్వడం, లేదా పాలు ఇవ్వడం, చపాతీలు, బిస్కెట్స్ లాంటివి పెట్టడం, లేదా ఏదో ఒకటి వాటికి ఆహారం పెట్టడం అనేది చాలా ముఖ్యమో. మీ ఇంటి వద్ద ఉన్నటువంటి శునకాలకు ఈ విధంగా చెప్పినట్లుగా చేయండి. ఇలా ఎవరైతే భావిస్తూ శునకాలను ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే ఇంట్లో శునకాన్ని పెంచుకుంటారో అటువంటి వారికైతే ఆర్థికంగా అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే శునకాలను బాహుగా ప్రేమించి చక్కగా చేదరించుకోకుండా, చిరాకు పడకుండా చక్కగా చూసుకుంటారో అటువంటి వారికి శని దేవుని యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా రెట్టింపుగా కలుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అన్నమాట. శని దోషం కానీ లేదా శని యొక్క అనుగ్రహం కానీ ఎవరికైతే ఉన్నదో, శని దోషం ఉన్నా శని యొక్క అనుగ్రహం లేకపోయినా అనుకున్న పనుల్లో విజయాలు సాధించకుండా ఉండిపోతారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే గనక శని భగవానుని యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే శునకాలను ఖచ్చితంగా ప్రేమించాలి. మొదటిగా మీరు శని దేవునికి దండం పెట్టుకోండి. అలాగే శని భగవానునికి తైలాభిషేకం చేయడం, లేదు అంటే చేయించడం లాంటివి చేయండి. ప్రతి సోమవారం తిథి నాడు పరమశివుణ్ణి ఆరాధించండి, లింగాభిషేకాన్ని చేయించండి. ఈ పరిహారాలు పాటిస్తే గనక ఖచ్చితంగా శని భగవానుని యొక్క ఆగ్రహం తొలగిపోతుంది. మీ మీద శని భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక అంతా మంచి జరుగుతుంది. జీవితంలో మంచి పరిస్థితులు ఎదుర్కొంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.